హాస్టల్లో ఉండి దీపం పెట్టే బంగారు తల్లిని ఇప్పుడే చూశా. అమ్మో, 2 దీపాలు, శివలింగము, వెంకటేశ్వర స్వామి. ఓ రియల్లీ ఇవాళ శివరాత్రి నేను చాలా రియల్లీ ప్లీజ్డ్. నాతో అదే చెప్పాను మా బంగారు తల్లికి. అందుకే 2 గిఫ్ట్లు నీకు దిష్టి తాగకుండా. ఒకటి సో గన్న లాంటి మా అమ్మాయికి ఒక పెన్ను, ఒక బృందావనం గిఫ్టు, ఒక అయోధ్య గిఫ్టు. సో మీ నాన్న ఎక్కేది లిఫ్ట్. తల్లి ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాన్న. ఇలా ఆడపిల్లలందరూ ఇలా ధర్మాన్ని, దైవాన్ని గుర్తుపెట్టుకుంటూ నాన్న అమ్మ మమ్మల్ని అంత దూరం ఎందుకు పంపించారు, మేము ఎలా జీవించాలి అనేటువంటి స్పృహతో జీవించాలి. ఆ తలుపేసాను అన్న గోల. ఆ స్పృహ చాలామంది ఆడపిల్లలకి లేక మనం వినకూడనివన్నీ వినాల్సి వస్తూ ఉంది. దగ్గరలోకి నీ ముందు ఆ పక్కన పెట్టు. నాని, నువ్వు ఏమేం చేస్తావో చెప్పు నాని. నీ ధనుర్మాసంలో ఏం చేస్తావు? అది ధనుర్మాసము, శ్రావణ మాసం ఇవి కూడా చేస్తాను గురించి. అక్కడే హాస్టల్లో ఉండి హాస్టల్లోనే రోజు దీపం పెడతాను 2 times. అసలు అది నాకు ఎంత ప్లీజ్ అయిపోయానంటే, ఇంట్లోనే దీపం పెట్టట్లేదు పాపిస్టోళ్ళు. అటువంటిది నాన్న చాలా హ్యాపీ నాన్న. నువ్వు ఒక శ్లోకం చెప్పేదేనా? శాంతాకారం చెప్పు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకాంతం గగన సదృశం యోగి జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం. సర్వలోకైకనాథం. ఇలా పిల్ల గుడ్ బైనా అనచవద్దను. నువ్వు గుడ్ బై అని చెప్పానా? నువ్వు గుడ్ బైనా కదా? గుడ్ బై అలా చేస్తారా మరి? మన ఫ్రెండ్స్ కదా నాన్న. ఇక్కడ 8 months బాబు ఉన్నారు నాన్న, శర్మిష్ట. మేము చేస్తాం అలరా. మేము చేయలేమనుకుంటున్నావా అన్నా? గుడ్ బై కదా నాన్న, అలా చేయకే కాసేపు. నాన్న చాలా హ్యాపీ నాన్న. ఇప్పటిదాకా నాన్న ఒక భగవద్గీత కొంచెం చదివారు. అందరూ చదువుతుంటే సత్సంగం చేస్తూ ఉన్నాము నాన్న. మిగిలిన ఆడపిల్లలను కూడా నీలా తయారు చెయ్యి. అది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఆడపిల్లలు కూడా చాలా చెడిపోయి ఎక్కడెక్కడో తేలుతున్నారు. తగలబెట్టేస్తే ఎక్కడో కాలుతున్నారు. అమ్మా నాన్న బాధ పెడుతున్నారు. మాట వినకుండా తయారవుతున్నారు. కాబట్టి ఈ ధర్మం నిలబడాలంటే ఆడపిల్లలు చక్కగా ఉండాలి, నీళ్ళు ఎక్కడ ఉండాలి. అమ్మ చాలా సంతోషం తల్లి. ఆల్ ది బెస్ట్ తల్లి. నీకు నీతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. తల్లి బంగారు తల్లి, కలుద్దాం మళ్ళీ వితౌట్ లొల్లి బిఫోర్ యువర్ పెళ్ళి. తల్లి చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ నాన్న. ఎవరెవరికి రాలేదో ఏకాదశి అది తీసుకోండి.